రాయలసీమ ముద్దుబిడ్డ వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బనగానపల్లి నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కాటసాని రామిరెడ్డి, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే. ఎమ్మునూరు నీలకంఠేశ్వర స్వామి జాతర ప్రారంభమైంది. 5వ తేదీ రథోత్సవంతో ప్రారంభమైనటువంటి జాతర నెల రోజుల పాటు హడావిడిగా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మునూరు నియోజకవర్గ కేంద్రంలో జరిగేటువంటి నీలకంఠేశ్వర స్వామి ఉత్సవము జాతర చూసేందుకు నెల రోజుల హంగామా ఉంటుంది. అయితే దీని ప్రత్యేకంగా జాతర వచ్చిందంటే చాలు, జాతరలో ప్రతి వస్తువు కూడా అంటే వ్యవసాయ పరికరాలతో పాటు ఇంటికి కావాల్సినటువంటి ప్రతి వస్తువు కొనేందుకు ఈ జాతర వేదిక అవుతుంది ప్రతిసారి. మన ఇటీవల కాలంలో ఈ కామర్స్ అదేవిధంగా ఆన్లైన్ వ్యాపారాలు ఎన్ని పెరిగినా సరే రైతులకు కావాల్సినటువంటి వస్తువులు దొరకాలంటే మాత్రం తప్పనిసరిగా ఎమ్మునూరు నీలకంఠేశ్వర స్వామి జాతరకు వస్తే తప్ప ఇక్కడ వస్తే దొరుకుతాయనేటువంటిది రైతుల నమ్మకం. ఆ నేపథ్యంలోనే ప్రతి ఏడాది కూడా మనం చూసాం, గతంలో ఆ చెక్కతో తయారు చేసేటువంటి ఎడ్ల బండ్లు దొరికేటివి. కానీ ఇటీవల కాలం మారుతున్నటువంటి కాలానుగుణంగా ఆ ఇనుప సామాగ్రితో తయారు చేసినటువంటి ఎడ్ల బండ్లు కూడా తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరోవైపు మన ఇటువైపు చూసినట్టయితే కాళ్ళు అదే విధంగా కావాల్సినటువంటి యంత్ర పరికరాలు కూడా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనతో మాట్లాడడానికి రైతు ఉన్నాడు. రైతు మాట్లాడడానికి, ఏం పెద్ద ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు మీరు కొనడానికి వచ్చారా అమ్మడానికి వచ్చారా? అమ్మడానికి వచ్చిన. ఏ ఊరు ఇది? ఖైరావాడి నుంచి యమునూరుకు వచ్చిన. ఎన్ని బండ్లు తయారు చేశారేంటి? 24 బండ్లు చేసిన. 24 బండ్లు అంటే గతంలో చెక్కతో తయారు చేసేవాళ్ళు కదా, ఏది ఈసారి ఇనుపతో చేశారేంటి? అవి చెక్కలు వానలు వచ్చి వర్షాలు వచ్చి చెడిపోతుండాయి అట్లా. ఇవైతే భద్రంగా ఉంటాయి ఇనుప సామాను. అంటే ఇప్పుడు గతానికి ఇప్పటికి చూసుకుంటే ఈ ఎడ్ల బండ్లు వాడే వాళ్ళ సంఖ్య తగ్గింది, ట్రాక్టర్లు లేకపోతే వ్యవసాయ పనులు వేరే ఉన్నాయి కదా. ఈ ఏడు కొంచెం తగ్గింది స్వామి. ఇవి రేటు కానీ తక్కువనే, పంటలు లేక బాగా రైతుకు పంట వస్తేనే కదా మా వద్ద బాగా కొనేది. ట్రాక్టర్లు కొనడం అట్లా మీద పడినారు వాళ్ళు. మాకు ఏడు ఒక 2 బండ్లు పోయినాయి. 24 బండ్లు తెచ్చింటే వారం ఆయా ఆ రేటు పోతుండ స్వామి. అంటే ఒక బండి తయారు చేయడానికి ఎంత ఖర్చు వస్తుంది కదా? 38,000 వస్తుంది. అది లేబర్ ఖర్చు అంతా వచ్చి మాకు 40 కానీ వాదిడ. అది గంటకే పోతుంది బండి. అంటే ఏడాది పొద్దున మొత్తం ఈ బండ్లే తయారు చేస్తుంటారా మీరు? ఎప్పుడు ఇదే వృత్తే మాది, ఇదే పనే మాకి. ఫస్ట్ కట్టె బండ్లు చేస్తున్నా, అవి వాయా ఇవి చేస్తున్నాం ఇప్పుడు. గతంలో ఎలా ఉండేది కట్టె పని చేసేటప్పుడు, చెక్క పనులు చేసుకునేటువంటి సమయంలో? అప్పటికిప్పటికి వ్యవసాయంలో ఏమైనా మార్పులు వచ్చాయా? అప్పుడే మేలు వ్యవసాయం అంటే. అప్పుడు రైతుకి తక్కువ రేట్లు కట్టెలు కొట్టకొస్తుండ్రి, చేనులు అట్లా చేపించుకుంటుండ్రి. ఇప్పుడు అంతా ఇనుము రేట్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఒక రైతు కొనాలంటే, ఈ బండి కొనాలంటే 45 పెట్టి ఆడకొంటాడు. మా వద్దకు చేసిన గంటకి అడుగుతారు. 35కి ఇస్తాం, 36కి ఇస్తాం అంటారు. అంత లేబర్ని పెట్టుకొని మేము యాడ చేపిస్తాం. అంటే గతంలో చెక్క బండి ఎంతగా అమ్మేవాళ్ళు? చెక్క బండి అంటే దీంట్లో ఆత్మకూరులా కొనుక్కొని వస్తే అప్పట్లోనే 40,000 పడింది బండి. అవి అట్లా బండ్లు ఇప్పుడు అంత టేకు ఢిల్లీ ఆ సామాన్తో దింపుతాము ఆకలేసి. ఇప్పుడు పట్టుకుంటారు ఆ బండాన్ని మా సైడ్. ఇప్పుడు వస్తే అవి గవర్నమెంట్ పట్టేస్తుంది అది అట్లా. సరే, ఎట్టుంది ఈసారి జాతర వ్యాపారం? నిరుడు బాగుంది స్వామి. ఏడు బాగాలేదు, ఏం లేదు. రైతులకే ఇప్పుడు అంత మెరకలు చుక్కిపోతున్నారు. ఏం బండ్లు తీసుకుంటారు, ఉన్న ఎద్దులు అమ్ముకొని పోతున్నారు గుంటూరు సైడ్. ఏం లేదు బండ్లు. ఎద్దులతో వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారా ఇంకా ఇప్పటికీ? ఉన్నారు కానీ తక్కువ. మేము ఊరికి వెళ్తున్నాము, ఇంకా మెరకాయలు చుక్కి అంటున్నారు అట్లా. అది స్వామి. రైతులతో కూడా మాట్లాడతారు. రైతులు ఏమంటున్నారు చూద్దాం. పెద్ద ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లుంది ఈసారి వ్యాపారం ఎలా ఉంది? మీ వ్యాపారం ఎలా ఉంది? ఆయన 2 మొన్న సుమారు అంటే చెక్క గొర్రెలు సుమారు అంటే పైన పోతుండే. ఒక గొర్రె కూడా మన సంవత్సరం ఏమసలు పోలీసు అధ్వానం ఉంది ఈసారి మన పరిస్థితి. పోయిన జాతరకి ఈ జాతరకు తేడా ఏంటి? నిండు సుమారు అంటే 12 బండ్లు అన్నాం ఇంటి పోయిన సంవత్సరం. ఈ పాటికి 8-9 తారీఖల్లా ఈసారి పండగ. పంటలు ఇస్తారు, మెయిన్ పాయింట్ పంటలు లేవు సార్. మా పత్తులు పంటలు లేవు.
ఇంకా మిరపకాయ కూడా పంటలు లేవంటున్నారు అంత రైతులు. అసలు ఉన్న ఎద్దులు అమ్ముకుంటామనే కాడికి చెప్తున్నారు. ఇది కాక ఏం చేస్తుంటారు మీరు? మన వృత్తి ఉండేది 300 రోజులు మనం చేసే పని ఇదే పని నాయన. మనం చేసే పనులు పని ఇదే. వేరే పని ఏం చేయలేము. లేనప్పుడు కూలి పోవాల్సింది తప్పదు. ఏం చేస్తాం, మనకేమో ఇంకా ఆస్తులు గీస్తులు అనేది ఏం లేదు. అది చిన్న పరిస్థితి. మరి చూద్దాము అసలు ఈ జాతరలో ఎలాంటి పనిముట్లు ఉన్నాయి, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆ పనిముట్లు మనం చూస్తా ఉన్నాము. గతంలో చెక్కతో తయారు చేసేవాళ్ళు, కానీ మారుతున్నటువంటి వ్యవసాయ ఆధునిక పరికరాల నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి చెక్క పని చేసేటువంటి ఈ వడ్రంగి ఎవరైతే ఉన్నారో దాని యొక్క రూపం మార్చి మరి వ్యవసాయ పనిముట్లను యాంత్రికీకరణ చేసినటువంటి ప్రత్యక్షంగా ఈ ఎమ్మునూరు జాతరలో మనకు కనిపిస్తున్నటువంటి అంశం. మరోవైపు మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇది ఈ గొర్రు అంటే దీని ద్వారా విత్తనాలు వేస్తారు రైతులు. ఆ రైతులు వేసేటువంటి విత్తనము సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి దీని ద్వారా విత్తనాలతో పాటు మందు వ్యవసాయానికి అంటే ఒక పంట పొలాలకి మందులు కూడా దీని నుంచి వేసేటువంటి ప్రక్రియ. దీంతో పాటు ఈ చిన్న కాడి ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న పనిముట్టు మనం చూసినట్లయితే దీన్ని మెట్ల కొట్టడానికి ఉపయోగపడేటువంటి యంత్రపరంగా అంటే సాళ్ల మధ్యన ఉన్నటువంటి గడ్డి ఏదైతే ఉందో ఆ గడ్డిని తొలగించేటువంటిది ఈ పరికరాలు. మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి పరికరం కూడా వ్యవసాయ పనిముట్లకు సంబంధించినటువంటి ఆ పరికరాలే. ప్రతి ఏటా ఎమ్మునూరు జాతర వచ్చిందంటే చాలు రైతులకంటే ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ఒకవైపు వ్యవసాయ పనులు, మరోవైపు పెద్ద ఎత్తున తమ ఉత్పత్తి కారకాలు అయినటువంటి వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి పనిముట్ల కోసం ఇక్కడంతా వస్తూ ఉంటారు. మన అందంగా ఇక్కడ ఉండేటువంటి ఈ కాడికి సంబంధించినటువంటి ఎద్దుల కాడికి అందంగా చెక్కతో తయారు చేసినటువంటి కాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కాడి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ కాడి ఉంది కదా, ఇది ఎద్దులకి సంబంధించినటువంటి ఎద్దుల బండికి వాడేదిగా మనకి ప్రధానంగా కనిపిస్తుంది ఈ కాడి. దీంతో పాటు వ్యవసాయానికి అంటే డైలీ పని చేసేందుకు, ఎద్దుల్ని మోసేందుకు, లేకుంటే కాడి కట్టేందుకు ఇలాంటి ఈ సంబంధించినటువంటి మనం కాడి చూస్తా ఉన్నాము. ఈ కాడి ద్వారా వ్యవసాయం అంతా సాగుతుంది. ఎద్దులకు సంబంధించినటువంటి ఈ కాడి కట్టడానికి ఉపయోగిస్తారు. దీంతో పాటు ఇలాంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం చూస్తున్నటువంటి కాడి, మేడి, ఆ తర్వాత గొర్రు సంబంధించినటువంటి యంత్ర పరికరాలు కూడా వాడతారు. మనతో మాట్లాడడానికి ఇక్కడ అమ్మకందారులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎట్లుంది ఈసారి జాతర, ఎలా ఉంది, వ్యాపారం ఎలా ఉంది? పెద్ద గుంటకెళ్ళు, చిన్న గుంటకెళ్ళు, చిన్న గొర్రెలు, పెద్ద గొర్రెలు, అలా కాడమాన్లు, దెంతేలు ఇవన్నీ తెచ్చినాం. ఒక్కొక్కటి ఎంత కమ్ముతారమ్మా? కాడమాన్లు వచ్చేసి 2600, 500 అమ్ముతాం. అంటే మొత్తం ఏడాదంతా మీరు ఈ పనులను చేస్తూ ఉంటారా? ఎప్పుడు ఇదే పనే చేస్తాం. ఎంతమంది ఈ పనిముట్లు చేస్తారు మీరు? ఇంటికాడ 5-6 మంది చేస్తారు. ఒకరొకరికి 800 కూలి, 1000 రూపాయలు పని చేసేదాన్ని బట్టి. బండ్లు చేస్తాం, అవన్నీ బండ్లు మావే. బండ్లు కానీ మావే. అంటే జాతర కోసమే ఇదంతా ప్రత్యేకంగా ప్రతి ఏడాది చేస్తుంటారా? ప్రతి సంవత్సరం చేస్తాం జాతర కోసం. వ్యాపారం ఎట్లుంటది జాతర? ఏమి ఏడేం బాగలేదు, నీరుడు బాగా అయింది. ఈ నీరుడు అయితే బాగా జరిగింది, కానీ ఈ రోజు జరగలే. నీరుడు అంతా లేదు, ఎట్లో ఏమో తెలియదు. పంటలు లేవు కదా, దాని నుంచి తక్కువ ఉంది వ్యాపారం. అంటే రైతులంతా ఈ జాతరకి ఎందుకు వస్తారు? ఈ జాతరలో సామాన్లు తక్కువ ఉంటాయని వస్తారు, అన్ని రకాల దొరుకుతాయని వస్తారు ఇక్కడే. అంటే గతానికి ఇప్పటికి తేడా ఎట్లుందమ్మా? గతమే బాగుండే. ఎందుకంటే అప్పుడు చేసేవాళ్ళు తక్కువ, బాగా డబ్బులు వస్తుండే, ప్రతి ఒక్కరు చేస్తారు కాబట్టి ఇప్పుడు అంతగా లాభం లేదు, మామూలుగా ఉంది. మొత్తానికి చూసుకుంటే కుటుంబం అంతా కూడా ఈ వ్యవసాయ పనిముట్లు తయారు చేసేందుకు ఏడాది పాటు మేము పనిచేసి ఈ జాతర కోసమే సిద్ధం చేస్తూ ఉంటాము. ఒక్కొక్కరికి 800 కూలి ఇచ్చి చేపించి ఇక్కడ ఈ జాతర వచ్చిందంటే అమ్మకానికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి చాలా డల్గా ఉంది సార్. ఇది ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి మన రాయలసీమలోనే ఎమ్మెగనూరు జాతర చాలా పెద్ద జాతర సార్. ఇది జనవరి నెల నుంచి ఇక్కడ నుంచి ఎమ్మెగనూరు నుంచి మనకి ప్రతి సంవత్సరం జాతర స్టార్ట్ అవుతుంది సార్. ఇక్కడ ఎమ్మెగనూరు పురాతన నుంచి కానీ రైతులకు సంబంధించిన అన్ని పరికరాలు ఓన్లీ ఎమ్మెగనూరు, గోరంట్ల, గూడూరులో మాత్రమే సార్ దొరికేది. ఇప్పుడు కొద్దిగా మన తుఫాను ప్రభావం వల్ల రైతులు చాలా దెబ్బతిన్నారు సార్. పత్తి పంట కానీ, మిరప పంట కానీ చాలా దెబ్బతిని చాలా మంది బతుకు తెరువు కోసం వలసలు వెళ్ళారు సార్. వలసలు వెళ్ళారు. వ్యాపారాలు చాలా డల్గా ఉన్నాయి సార్. అన్ని
అన్ని విధాలుగా ఒక బండ్లు కానీ అలా రైతులు చాలా తక్కువ రేటుకి అడుగుతున్నారు సార్. మాకు మాత్రము వాస్తవంగా అంటే రేటు ఇంకోటి సార్, కులాలు ఎక్కువ అడుగుతారు సార్. ఇంట్లో క్వాలిటీ కావాలంటారు. క్వాలిటీ కావాలంటే మాకు 100కి 12 రూపాయలు ట్యాక్స్ కట్టాలి సార్ అక్కడ వుడ్కి. అది కొత్త సరుకు తెచ్చి చేస్తాం సార్. ఇంకా కొంచెం పాత దూలాలు పాత కమ్మాన్లు పడిపోయిన దాంట్లో చేస్తే అవి లైఫ్ రావు సార్, రైతులు తిట్టుకుంటారు. అలాంటి పని చేయము. అందుకే మాకు గవర్నమెంట్ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు మా కళాకారులకు, చేతి వృత్తి కళాకారులకి, ఒక టైర్ బండ్లు చేసే వాళ్ళు అయితేమి, ఒక గొర్రెలు చేసే వాళ్ళు అయితేమి, ఒక కాడమాకలు వ్యవసాయ పరికరాలు చేసే వాళ్ళకి, చేతి వృత్తి కళాకారులకి మాకు గవర్నమెంట్ తరఫు నుంచి ఏమన్నా అమలు చేసే సార్. ఇంకా రైతులకు నాణ్యమైన సరుకు అందించి వాళ్ళకి తోడుగా ఉంటాం సార్ మేము. అంటే చాలా మంది ఈ ఎవరైతే మన కాడి మేడి తయారు చేసినటువంటి వడ్రంగి ఉన్నారో ఈ కట్టె పని చేయడానికి లేదు, ఇప్పుడు తగ్గిపోతుంది, కొనే వాళ్ళు కూడా తగ్గారని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉంది సార్ కొద్దిగా. ఎందుకంటే సార్ ఇవి ఈ రేంజ్ లో ఇప్పుడు ఎద్దులు అప్పుడు 4-5 జతలు ఉండే కాడీలు సార్ అప్పుడు ఒక రైతుకి. అట్లా ఒక జత పెట్టుకున్నారు సార్. ఒక జత పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువ పరికరాలు తీసుకోరు సార్. ఇంకా ఒక జతకు సంబంధించిన మాత్రమే తీసుకుంటారు సార్. అప్పుడు ఇంటింటికి ఒక జత ఉండేవి సార్ ఎద్దులు. ఇంకా వ్యవసాయం కొంచెము ఇవి ట్రాక్టర్లు ఇవి పైన వస్తుంది సార్. అవి వచ్చినప్పటి నుంచి కొంచెం డ్రోన్లు వచ్చినాయి సార్. డ్రోన్లు వచ్చిన తర్వాత చాలా వ్యవసాయం కట్టి పరికరంలో పడిపోయినాయి సార్. లేకుంటే గొర్రెలు గుంటుకులు అప్పుడు నాగళ్ళు కానీ ఇవల్ల కట్టి పరికరాలు వేసేటప్పుడు కానీ వ్యవసాయం బాగుండేది సార్. అప్పుడు ఈ రోగాలు గీగాలు ఉండేవి కాదు. ఎప్పుడైతే ఐరన్ వచ్చినప్పటి నుంచి జనాలకు రోగాలు రావడము, అన్ని రావడము, బీపీ పెరగడము ఇవల్ల రన్ అయినా సార్. ఇది సార్ మా ప్రత్యేకతలో. ప్రతిసారి ఈ జాతరలోని ప్రత్యేకత ఏంటంటే సార్, ఈ ప్రత్యేకత ఏం సార్, ఎమ్మెగనూరు జాతరలో సార్ ఈ చుట్టుపక్కల రైతులకు ఎమ్మెగనూరు జాతర అంటే ఒక ఎద్దుల పందాలు సార్ మెయిన్. అక్కడ ఎద్దుల పందాలు బాగా ఫేమస్ సార్. ఇక్కడ ఎద్దుల పందాల కాడ నుంచి వచ్చిన రైతుల్లో ఇక్కడ జాతరలోకి వస్తారు సార్. వ్యవసాయ పనిముట్లు అన్ని దొరుకుతాయనే ఉద్దేశంతో వస్తారు సార్. ఇక్కడ ఒక టైరు ట్యూబ్ కాడ నుంచి పైన బండ్ల వరకు సార్. ఇంకా A to Z సరుకు దొరకదంటే ఎమ్మెగనూరు సార్. ఇంకా తర్వాత గూడూరు సార్. ఇంకా అది సార్ ఇక్కడ విశేషము. అంటే మన కర్నూలు జిల్లాలో వ్యవసాయ పనిముట్లు కొనాలి అంటే కేవలం 3 ప్రాంతాలే అని చెప్తున్నారు. ఇవి కాక మళ్ళీ ఎక్కడన్నా కొనాలనుకుంటే ఎట్లా సార్? ఇక్కడ ఇంకోసారి ఎక్కువ ఇప్పుడు ఎమ్మెగనూరు సార్ ప్రథమము, ద్వితీయం వచ్చేసి గోరంట్ల సార్, 3వ స్థానం వచ్చేసి గూడూరు సార్. ఈ 3 చోట్ల అప్పుడు ఫస్ట్ నుంచి కానీ కట్టి బాగా దొరుకుతుంది సార్. ఇక్కడ ఫేమస్గా మనకి ఆత్మకూరు నుంచి అట్లా వస్తుంది సార్. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ తీసుకుంటేనే సరుకు రావాలి సార్, లేకుంటే లేదు సార్. ఇంకా లేదంటే మేము టింబర్లో కొనుక్కుంటాం సార్. వాళ్ళకి 100కి 12 రూపాయలు ట్యాక్స్ కట్టి కోపించుకుంటాం సార్. వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది కదా సార్. వాళ్ళు మాకు ఈ విధంగా బిల్ ఇస్తారు సార్. వాళ్ళతో సరుకు తీసుకుంటే మాకు ఈ విధంగా బిల్ ఇస్తారు సార్. ట్యాక్స్ కట్టి మనం ఇట్లా బిల్లు తెచ్చుకుంటాం సార్. ఇట్లా ఈ విధంగా సార్. ట్యాక్స్ కడితేనే మీరు వ్యవసాయ పనిముట్లు అమ్మడానికి కూడా పర్మిషన్ అంటే సార్ ట్యాక్స్ కడితే మనం ఏడాది నమ్ముకోవచ్చు సార్. ఇట్లా అంటే మనం కొనుగోలు చేసింది సార్. కర్ర ప్లస్ 12% ట్యాక్స్ కట్టి కర్ర తెచ్చుకొని మేము చేతి పని మేము చేసుకుంటాం సార్. ఆ చేతి పని మీద మేము 100-200 లాభం మీద రైతులకు అమ్ముకోగలం సార్. చేతి వృత్తి పనులు ఇప్పుడు ఎలా ఉన్నాయండి? చాలా డల్గా అయిపోయినాయి సార్. చేతి వృత్తి కళాకారులకు ఏం వాల్యూ లేదు సార్. ఎందుకంటే రైతులు కొంటారు కదా సార్. మాకు కానీ వాళ్ళకే జీవనం లేనప్పుడు మొత్తంగా తీసుకోరు కదా సార్. వాళ్ళే వలసలు పోతున్నారు సార్. ఇప్పుడు పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది సార్ అతివృష్టి అనావృష్టి సార్. ఇప్పుడు మన పంటలు చాలా లాస్ అయినాయి సార్. పత్తి పంట కానీ మిరప పంట తెగులు వచ్చి కదా సార్. మిరప పంట మొత్తం పోయింది సార్. మొత్తం పోయింది. దాదాపు 10 క్వింటాలు దిగుబడి వచ్చే కాడ 2 క్వింటాలు 3 క్వింటాలు వచ్చినా సార్. అట్లాంటప్పుడు వాళ్ళు ఒక ఎకరానికి వచ్చి 60-70 వేలు ఖర్చు పెట్టించారు సార్. ఇప్పుడు 3 క్వింటాలు అమ్ముకునే సార్ ఒక 30 వేలు సార్ అమౌంట్ వచ్చేది. ఇప్పుడు 30 వేలు అప్పు కదా సార్. 5 ఎకరాలు ఉన్న వాళ్ళు 1,50,000 అప్పు కదా సార్. ఆ అప్పు దిద్దుకున్న వాళ్ళు వలస పోగలరు సార్. ఇంక వేరే ఆధారం లేదు. అది సార్ రైతు పరిస్థితి. రైతు ఉన్నారు చెప్పేదా ఎట్లుంది ఈసారి వ్యవసాయం ఎట్లుంది? ఏం లేదు సార్, వర్షాలు వచ్చి నాశనం పోయినాయి. మాకు 100 ఎకరాలు వేసే కాడ 50 ఎకరాలు వచ్చింది. 50 వచ్చిన కాడ 20 అట్లా సార్. అంటే ఈ జాతరలో అన్ని దొరుకుతున్నాయా? అన్ని దొరుకుతాయి సార్. అన్ని దొరుకుతుంది సార్. ఇది వ్యవసాయం ఆగమైంది, పని చేయలేదు, మొత్తం వలసపోతున్నారు అంటున్నారుగా. అంటే ఇప్పుడు వర్షాలు మాకు పొలాలు కొంచెం దెబ్బతిన్నా సార్. మనకు ఆ దెబ్బ వల్లనే మనకు రైతులు కూడా ఇది అయిపోయింది సార్. మనకు అంతే సార్. ఏం చేస్తే రైతాంగం బాధపడదు? ఇంకేం చేస్తే మనం భూమి తల్లి మనం నమ్ముకున్నాం సార్. మనము ఇంకా భూమితో నమ్ముకుంటేనే మనకి ఇది ఉంటుంది సార్. అంతే.
తెలుసు సార్. నమస్తే. ఏం పెద్ద ఏ ఊరు నుంచి వచ్చావు? ఆ? ఏ ఊరు? కమ్మలదండి. కమ్మలదిన్నె. ఏంటి ఏమన్నా జాతరలు కొనడానికి వచ్చావా? అదే జాతర కొనడానికే వచ్చాము. ఆ. సరుకులు కట్టి కోసం ఎట్లుంది ఈసారి వ్యాపారం? ఎంత అంటున్నారు ఏంటి? వాళ్ళు ఇప్పుడు 2000, 2500, 2500 చెప్తున్నారు. ఈ జాతరలో ఎందుకు ప్రత్యేకం అంటే ప్రతి జాతరలో అంటే సరుకులు వస్తావు కదా, అంత రైతుకి కొంచెం కొనుక్కునే వస్తువులు వస్తాయి, వస్తారు రైతులు అంతే. ఏమేమి వస్తాయి? బెండ్లు కానీ ఇవాళ వచ్చే కదా సార్, బెండ్లు, ఇవి కాడమాకులు, గొర్రెలు అవన్నీ వస్తాయి సార్. రైతులంతా ఈ జాతర కోసం ఎదురు చూస్తుంటారా? ఎవరు చూసేది కాదు, ఇప్పుడు కొనుక్కుంటారు. దినాం వచ్చేవి కాదు కదా, దినాం ఏడొస్తావు నీకు. ఇవాళ సరుకులు ఆడినప్పుడు 50 బెండ్లు వస్తావునా, అయిపోయింది. ఈ సంవత్సరం మాట వచ్చేది ప్రోటీ జాతరలో వచ్చేది. సంవత్సరానికి ఒకసారి కట్టిస్తాయి. ఆ సంవత్సరానికి ఒకసారి వస్తావు మరి, అందుకోసమే ఇక్కడంతా జాతర కోసం వస్తారు. జాతర కోసమే వచ్చేస్తాం. ఏం కొంటున్నావు ఏమి ఈసారి? బెండి పోయినసారి ఏం కొన్నావు? రాలేదు, ఏం కొనలేవు. అవసరం బట్టి కొనుక్కుంటాం. దినాం ఏం కొనుక్కుంటాం. ఎట్లుంది వ్యవసాయం? ఎట్లుంది వ్యవసాయం? ఏముండదు, ఈ సంవత్సరం చేసినట్లు కానీ లేవు, కష్టము. ఎందుకట్లా అంటే పంటలు పెట్టుబడికి వచ్చి మిగిలిలేవు, రైతుకి చాలా నష్టము. జాతరలో రైతులు వ్యవసాయ పనిముట్లు కొని వెళ్తా ఉన్నారు. మనం చూస్తున్నాం. ఏ ఊరు పెద్ద? ఏమి ఇట్లా వచ్చావు? కాడి మంది తీసుకునేదానికి వచ్చినాం. కాడిపండి అంటే ప్రతి రోజు దొరుకుతుందా లేకపోతే ఈ జాతరలోనేనా? యమునూరు జాతరలో ఎందుకు ఎమ్మిగనూరు జాతర అంత స్పెషల్ అంటే? జాతర అంటే మనకి అన్ని రకాలు బాగుంటావు కదా అని జాతరలోకి వచ్చినాము. ఏమేమి ఉంటాయి? ఎద్దులు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది. అందుకని ఇక్కడ వచ్చినాం సార్ తీసుకునేదాన్ని. ఎంత పడింది ఏంటిది? ఇది 1600. 1600. 2000 చెప్పినాడు, 1600కి తీసుకున్నాం. ఈ కాడి దేనికి బండికి వాడతారా లేకపోతే ఎద్దుల బండికి ఎద్దుల బండికి? ఇంకేమేమి ఉంటాయి ఇక్కడ జాతరలో? ఏ గొర్రెలు ఉంటాయి, ఎద్దుల బండ్లు ఉంటాయి, కాడి బండ్లు ఉంటాయి, ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది. రైతులంతా ఈ జాతర కోసం ఎందుకు ఎదురు చూస్తారంటే మామూలే సార్, మరి ఇంకా కొనేదానికి వస్తారు కదా, కొత్త సామాను వచ్చింటావు కదా అని వస్తున్నారు. కొత్త సామాన్ కోసం వస్తారా? మొత్తం జాతర ఈసారి ఎలా ఉందంటారు? బాగున్నది సార్. బాగుండదా? రైట్. మరి కొంతమందితో మాట్లాడతా రైతులతో, వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం. మనం చూస్తున్నాము ఇంకా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులంతా కూడా ఉన్నారు. ఏం పెద్ద ఏ ఊరు నుంచి వచ్చావు జాతరకి? ఏంటి బెలగల? ఎట్లా ఏముంది ఈ జాతరలో అంటే? జాతరలో ఏముంది సార్, జనాలు ఉన్నారు, బాగానే ఉంది అంతా. ఏంటి రైతులంతా ఎందుకు ఈ జాతరకి వస్తారు? రైతులు అంటే బండ్లు కొనుక్కున్నకి, సామానం కొనుక్కున్నకి వస్తారు. ఏమనుకో ఈ జాతర పోయిన జాతరకి ఈ జాతరకి ఎలా ఉందంటారు? ఈ జాతర ఎక్కువ ఉంది సార్. ఈ జాతర ఎక్కువ ఉందా? మనం అనుకున్న పనిముట్లన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ? దొరుకుతాయి, అన్ని దొరుకుతున్నాయి. ఏమేమి దొరుకుతాయి? అన్ని మనం ఏమనుకుంటే అది దొరుకుతుంది. ఏ ఊరు నుంచి వచ్చారు పెద్ద? బెళగల్. బెలగల. ఎట్లుంది అంటే బెలగల్ నుంచి ఇంత దూరం వచ్చారు ఎందుకు? జాతర చూడనీకి. జాతర చూస్తే ఏమైనా కొంటారా జాతరలో? ఏం బండ్లు, సామాను, కాడమాండ్లు, ఎద్దులు చూసేది అట్లా వచ్చినాం. ఈసారి ఏమైనా కొన్నారా? ఇంకా ఇప్పుడు తీసుకున్నాలని వచ్చినాము. ఎవరెవరు వచ్చారు రైతులంతా మీ ఊరు? రైతులను ఒక 4 వచ్చినాం అక్కడి నుంచి. మా వ్యవసాయం ఎట్లుంది ఈసారి? వ్యవసాయం బాగానే ఉంది. పంటలు రేట్లు బాగానే ఉన్నాయి. బాగుంది. అంటే ప్రతి ఏడాది ఈ జాతర కోసం ఎదురు చూస్తుంటారా? ఈ జాతర కోసం ఎదురు చూసేది రైతుకు వచ్చి ఇదే జాతరలోనే సంబరం. ఎందుకు? ఎద్దులు వాళ్ళ బండ లాగేది, ఎద్దులు కట్టేసి చూసేకి, అవి చూసేనా ఆనందం అవుతున్నాం అన్నమాట. ఏమేమి సంబరం ఉంటుంది ఈ జాతరలో? ఎద్దులదే సంబరం. పెద్ద పెద్ద ఎద్దులు వస్తాయా? పెద్ద ఎద్దులు ఇక్కడ పోయి చూసావా? చూసి వచ్చినాను. ఆ పెద్ద కాడి ఇది మనం చూస్తున్నాం, ఎద్దులకి ఉపయోగపడేటువంటిది. దాంతో పాటు ఎద్దుల బండికి కట్టడానికి ఉపయోగపడేటువంటి ఈ కాడి. ఏం పెద్ద ఎట్లుంది రేటు? ఎలా ఉన్నాయి ఈసారి వ్యాపారం? ఏడు కొంచెం డల్ ఉన్నాయన్న. ఇది వచ్చేసి కట్టేది నల్ల ముద్దు, ఎద్దుల బండికి వాడతారు. దీనికి వాడేటువంటి ఈ టేక్ ఇది ఉంది కదా, ఈ కట్ట ఎక్కడి నుంచి చేస్తారు? మేము ఇవి పాదదూలంవి మామూలుగా ఇద్దరికి దనకేస్తుంటారు కదా, అది నల్ల ముద్దుకి కట్ట. నల్ల ముద్దు అంటే ఎంత స్టాండర్డ్ గా ఉంటది? ఎన్ని రోజులు పనికి వస్తుంది ఇది? ఎట్టన వాడండి, 3-4 ఏళ్ళు భయం లేకుండా వస్తుంది. ఎట్టన వాడుకోండి వస్తుంది. అంటే వర్షం తడిచిన ఏం కాదు, ఎండకెచ్చి ఎండిన ఏం కాదు, అటు ఉంటది. బాగుంది. రైతుల నుంచి ఎక్కువ డిమాండ్ ఉన్న కట్టే ఏ కట్ట అడుగుతుంటారు? నల్ల ముద్దుది ఢిల్లీది. నల్ల ముద్దు ఢిల్లీ. ఢిల్లీ కట్ట అని ఉంటది. ఢిల్లీ కట్ట అంటే ఇంకోటి ఉంది, వేరేది ఉంది.
అంటే ఇవి ఎక్కడి నుంచి చేస్తారు? హెచ్కేరవాడి. అంటే ఇంత పెద్ద 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 చెట్లు అక్కడ దొరుకుతాయి నల్లముద్దుకు సంబంధించి? దొరుకుతాయినా ఇక్కడ శ్రీశైలం మన నుంచి వస్తాయి మనకి. శ్రీశైలం నుంచి. మొత్తం మీరంతా ఇదే వ్యాపారం చేస్తుంటారా? ఆత్మకూరు సైడ్ నుంచి వస్తాయి, ఇదే వ్యాపారం. ఏం పెద్ద ఏ ఊరు నుంచి వచ్చావు కొనడానికి? పల్లెపాడు ఉంటుంది. ఏంటి ఈ జాతరలో అన్ని దొరుకుతాయా? కాడమని తీసుకున్న వచ్చినాం. కాడిమండ్ల ఏంటి ఎట్లుంది సరే వ్యవసాయం? బాగానే ఉంది, వ్యవసాయం బాగుంది. ఈ జాతర బాగుంది. ఈ జాతరలో రైతులకు ప్రత్యేకం అంటే ఏంటి? అన్ని కావాల్సింది రైతులకు. ఎద్దులు, బండి, నాగలు, గుంటుకులు అన్ని కావాలా, ప్రతి ఒక్కటి కావాలా రైతుకి. అంటే మామూలు సమయాలు దొరకవు ఇవి? దొరుకుతా పిరిమి పడతారు, తప్పడే తగ్గు దొరుకుతారు అంతా. ఎందుకు ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు? ఇప్పుడు ప్రతి ఆన్లైన్ లో దొరుకుతుంది కదా. చదువుకున్నోడు పెట్టుకుంటారు, చదువుకున్నోడు ఎవరు పెట్టుకుంటారు సార్? అంటే ఆన్లైన్ లో ఇవి దొరుకుతాయా? దొరుకుతా చెప్తా, ఫోన్ చేస్తా. ఫోన్ చేసి దొరుకుతాయి. దొరుకుతా పంపించే వాళ్ళు ఉన్నారు అట్లా? ఉండరు. రైట్. మరి కొంతమందితో మాట్లాడదాం. జాతరకు సంబంధించినటువంటి సంబరం ఇది. రైతులకే ప్రత్యేకంగా జరిగేటువంటి ఈ నీలకంఠేశ్వర స్వామి ఆ జాతర సుమారుగా నెల రోజుల పాటు జరుగుతుంది. ఇప్పటికే వారం రోజులు వారం రోజులు అయింది స్టార్ట్ అయ్యి. మన పెద్ద సంఖ్యలో కూడా వచ్చేటువంటి రైతాంగం అంతా కూడా వ్యవసాయ పనులకు ఉపయోగపడేటువంటి పనిముట్లను తీసుకుని వెళ్తూ ఉంటారు. మనతో మాట్లాడి కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పేదా ఎవరు రుచి వచ్చావు? కంపౌండ్ సార్. కంపాడా ఏంటి ఈ జాతర స్పెషల్ ఏంటి? బాగుండవు ఇప్పటికి సామానం వల్ల. ఈ జాతరలోనే ఎందుకు కొనాలా? ఏమో అట్లా చూడని కోసం కాబట్టి కొనుక్కుంటాము. రకరకాలు కలుస్తావి అట్లా కొనుక్కుందామని వస్తాము. తక్కువ పడతాయా? తక్కువ కూడా ఒకటి రేట్ అప్పుడు ఉన్న ఒకటి ఇప్పుడు ఉన్న ఒకటి. ఇప్పటికేం బాగుంది. తిరణాలు ఏమంటే ఎక్కువ రకాలు వస్తాయి. ఏమన్నా నచ్చినట్టు ఏరుకుంటాము. ఆడైతే వాళ్ళు ఉండేది 4-5 రకాలు పెట్టింటారు, అవి చూస్తాము ఊకపోతాము. ఈడ కాకుండా ఇంకోతనం కాకుండా బాగా నచ్చినది తీసుకోపోతాం అంతే. సామాన్లు ఎక్కువ వస్తాయి, బండ్లు అని ఏ సామాన్ అయినా ఎక్కువ తీసుకొస్తారు. ఇన్ని సామాన్లు ఆడ ఇంటి దగ్గర అయితే ఎంటుకుంటాయి. ఈ జాతర రైతుల జాతర అంటే ఎందుకంటారు? రైతుల జాతర అంటే ఇంకా బండ్లు, ఎద్దులు అన్ని కలుస్తాయి అంటే రైతుల జాతర అంటారు. మామూలుగా ఏది కలుసుకుంటే రైతుల జాతర అని ఎందుకంటారు. ఇప్పుడు ఎద్దుల బండ్లు వస్తాయి, ఆడ గిరక ఎద్దులు వస్తాయి, సామాన్లు ఏదైనా దాస్తాయి ఇటుకి. అందుకే రైతు 20 దినాల వరకు ఉంటది. ఇంకా 20 దినాల ఈ సామాన్లు అయితే సంగనాలు ఉంటాయి. ఇంకా డల్లు వ్యాపారం డల్ ఉంది. ఎద్దులు లేవు, మనుషులు కూడా సుగ్గిలి వేరే, ఏం పెద్ద వ్యాపారాలు లేవు. కాకపోతే ఇబ్బందే కొంచెం, బాడిగలు మా ఉండే ఖర్చులు అన్ని ఇబ్బంది అవుతాయి కొంచెం. ఎట్లా సంవత్సరం వేస్తాం కాబట్టి అలవాటు మీద వేసే తీరుతా ఉన్నాడు సామాన్ అయితే. అది కానీ కాకపోని జాతర అలవాటు పడిపోయింది కొన్ని ఏళ్ళ నుంచి. ఇంకా తప్పదు, వేసే తీరాల సామాను అమ్మల్లా. అమ్మిన నాటికి అమ్ముతాం, లేనాటికి ఉంటది. అంటే ఏడాది పాటు ఇదే తయారు చేస్తారా? ఏడాది పాటు ఇవే తయారు చేస్తాం, మాకు వేరే పని లేదు. ఇక ఇప్పుడు ఇది వేసుకుంటే కూడా జగత్తు కట్టాలా. ఒక కాడమానికి 15 రూపాయలు జగత్తు కట్టాలా. ఒక బండికి వచ్చేసి 400-500 జగత్తు కట్టాలా. అది కొంచెం టైట్ అవుతుంది మాకు జగత్తులు. అది ఎవరు ఏం చెప్పలేము. ఇక ఎట్లుంది మరి రైతుల నుంచి రెస్పాన్స్ ఎట్లుంది? రైతులు మంచిగా కొనుక్కుంటారు, కానీ అంటే ఉన్నోళ్ళు కొనుక్కుంటారు, లేని వాళ్ళు ఇంకా జాతరలు పోయిన వాళ్ళు ఏం కొంటారు. వ్యవసాయ పనిముట్లు వాడేటువంటి వాళ్ళు ఉన్నారా ఇప్పుడు? తక్కువ వాడేటోళ్ళు అనేది అసలు తక్కువైపోయినారు. అన్ని టైర్ బండ్లు, ఇనుపు సామాన్ అయినాయి కాబట్టి కట్టి సామాన్ కొనేటోళ్ళు లేరు. మాకేమో కట్టి సామాన్ పనే వస్తుంది ఎక్కువ. ఆ కట్టి పని చేద్దాం అంటే కట్టి పని లేదు, ఇనుపు సామాన్ పని ఎక్కువ ఉంది. అది కొంచెం ఇబ్బంది. అంటే కట్టి సామాన్ పని ఇంకెన్ని రోజులు చేస్తారు ఇట్లా? అంటే ఇంక మా కాటికే, మా పిల్లల కాటికి లే, మా కాటికి అయిపోయింది. ఇంక బాగా పని చేస్తే ఒక 5-6 ఏళ్ళు చేస్తా కానీ ఆ కట్టి పని దొరకనట్టు అయిపోయింది, ఇబ్బంది అయింది. అంటే ఈ కట్టెలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇవన్నీ కొత్త కట్టెలు కాదు, పాతవే. పాత అప్పుడు మిద్దెలకి కంబాలు దూలాలు అని పెడతారు కదా, వాళ్ళంతా పడగొట్టి ఇప్పుడు స్లాబ్లు వేస్తారు. ఆ స్లాబ్లు వేస్తే ఈ పాత కట్టెలు తీసి పారేస్తారు కదా. దీంట్లో మంచి ఢిల్లీవి, నల్లమది మంచి కట్టుంటే తెచ్చి కారమని చేసి అమ్మేస్తారు. అంటే వాళ్ళు ఏమంటే మీకు అంత ఇంత డబ్బు చేస్తున్నారు, తక్కువ రేటుకి ఇస్తారు. పొయ్యి కింద కట్టెల రేటుగా ఇస్తారు. అవి పొయ్యి కిందకి అమ్మేస్తాం, కొన్ని మంచి మంచి చేసి పెడతాం. అట్లా కొత్త కట్టె తేవాలంటే ఆ కట్టె రేటు కన్నా డబల్ పడుతుంది కొత్త రేటు. మేము అమ్మేది 1000-1500. ఆ కట్టె కొనాలంటే 1500కి ఎక్కువ కట్టే పడుతుంది కొత్తది కొనాలంటే. అంటే రైతులు కొత్త కట్టె అడుగుతారా, పాతది? అలా పాతది అడుగుతారు. వాళ్ళకి తక్కువ రేట్లో కావాలనుకుంటారు, అంతేగాని కొత్త కట్టె అనుకోరు. కట్టె మంచిది కావాలా, ఇరగకుండా గ్యారెంటీ అలా. అంటే పాతది తొందరగా ఇరిగిపోతుంది అంటారుగా?
ఎరగదు. ఢిల్లీ కట్టి ఇరగదు. ఢిల్లీది నలమదిది ఇవి గట్టి కట్టలు కాబట్టి ఇల్లునే మోసింటది. గెలిం ఎంత ఇప్పుడు మిద్దిని మోసింటది కాబట్టి గెలిపించేది పెద్ద పని కాదు. వీళ్ళకి అట్లా గ్యారంటీ ఇస్తాం. ఇరిగిపోతే వాపస్ తీసుకురాని గ్యారంటీ ఇస్తా. ఎన్ని రోజులు గ్యారంటీ? సంవత్సరం గ్యారంటీ ఇస్తా. గ్యారంటీ ఇరిగిపోతే వచ్చే సంవత్సరం వచ్చి వాపస్ వారే ఫ్రీ ఇస్తా అని చెప్తా. అంత గ్యారంటీ ఇస్తేనే తీసుకుపోతారు. అట్లా ఏమైనా ఇరిగిపోయినా రిటర్న్ వచ్చాయా? వచ్చాయి అప్పుడు వస్తాయి. చక్కగా ఎక్కువ రావు. అప్పుడు 2-3 వస్తే ఇచ్చేస్తాం. ఎందుకంటే దెబ్బతింటది గిరాకీ. ఇప్పుడు వాపస్ ఇకపోతే మళ్ళీ రారు. గ్యారంటీ ఇస్తే వచ్చి తీసుకోపోతారు. అయితే రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? రైతులకి ఏం చెప్పలేము. రైతులు మంచి కాకపోతే వాళ్ళు అంతా ఇనుప సామాన్ చేస్తారు కాబట్టి కట్టి సామాన్ ఆర్డర్. మాకేమో కట్టి సామానే వస్తుంది పని. ఇంకేం చేస్తాయి? కర్మాలు మిగిలేదా? ఏం మిగిలేవు. ఈ బండ్లు ఇవి అంతా ఇదే పని. భవిష్యత్తులో ఈ కట్టె సామాన్ పని చేయలేకపోతే మరి మనకి వృత్తి ఎట్లా? అంతే మా కాటికే. ఇంకా బాగుంటే 4-5 ఏళ్ళు అంటే ఇంకా కర్మాలు మొత్తం మద్దు అయిపోతాయి. ఏముండవు. ఇంకా తర్వాత ఈ వృత్తి కనుమరుగైద్దా? కనుమరుగైపోతుంది. ఉండదు. అన్నీ పైపులు ఇనుము అంత ప్లాస్టిక్ చౌకట్లే డోర్లే ఏం లేదు. బిల్డింగ్ అసలు వర్క్ ఏమో కట్టి సామానే వర్క్ లేదు. అన్ని చౌకట్లు ప్లాస్టిక్ వచ్చినాయి. డోర్లు ప్లౌడ్ వస్తున్నాయి. ఇంకా ఫిట్ చేసేయాలి అంతే. షోకేసులు కబాలు చేయాలంటే కూడా ప్లౌడ్ వస్తుంది. దాన్ని టకటక అయిపోతుంది పని. 10 మంది చేసే కాడ 2కే అయిపోతుంది కొంచెం అట్లా. మొత్తంగా చూసుకుంటే వ్యవసాయ పనుల్లో వాడేటువంటి ఈ వడ్రంగి ఎవరైతే ఉన్నారో వడ్రంగి పనులు కూడా కనుమరుగయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది. కర్రలతో తయారు చేసేటువంటి పని కనుమరుగవుతోంది. అయితే ఈ వృత్తిని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి ఈ తరం మాతోనే ముగిసిపోతుందనేటువంటి భయం అవుతుందని చెప్పి వడ్రంగులు కూడా చెప్పేటువంటి పరిస్థితి. ప్రతి జాతరలో రైతు సంబరం చూడాలంటే, రైతు సహాయతర చూడాలంటే మాత్రం ఎమ్ముడూరు నీలకంఠేశ్వర స్వామి జాతరకి ప్రతి ఒక్కరు రావాల్సిందే. ఇక్కడ వచ్చినటువంటి వ్యవసాయ పనులు కొనేందుకు ఈ నలుమూల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలి వస్తుంటారు. ఇదే ఎమ్ముడూరు నీలకంఠేశ్వర స్వామి జాతరలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.